అధికారం రాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు. లోకేష్ ఎప్పుడు మరి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేది. సో ఇక ఆయన ఇంకో 5 ఏళ్ళ కన్నా సో అందువల్ల ఇప్పటికైనా ఆయన పార్టీ అధ్యక్షం చేయాలి. ఎందుకు ఈ డిమాండ్ వస్తుంది అంటే, ఒకవేళ రేపు కూటమి గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో నెంబర్ 2 ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా ఉంటుంది. టీడీపీ కన్నా ఎక్కువ జనసేనకు సపోర్ట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను మలుపు తిప్పిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్లౌట్ కూడా గణనీయంగా పెరుగుతుంది. బుద్ధా వెంకన్న చెప్పినట్లు 130 సీట్లు కనుక టీడీపీకి వస్తే, టీడీపీ ఆశిస్తున్నట్లు అధికారం వస్తే ఆ క్రెడిట్ సింగులర్గా వెళ్ళేది పవన్ కళ్యాణ్కు, లోకేష్కి వెళ్ళదు. అది చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది, పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, తర్వాతే లోకేష్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్లో ఉంటాడు కనుక లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగాలన్నా కూడా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉంటే ఆ పొలిటికల్ ప్రొఫైల్ రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, కూటమికి 2 టాప్ లీడర్సు. సో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగదు. అందువల్ల కూడా తెలుగుదేశం నాయకులు వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. ఎందుకంటే రేపు అధికారం కనుక వస్తే అనివార్యం లేకుండా కూటమిలో సెకండ్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈ కూటమి అధికారం రావటానికి ఆయన ప్రధాన కారకుడుగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ అండదండలు కూడా ఉంటాయి. అందువల్ల ఆయన పొలిటికల్ ఎలివేషన్ గణనీయంగా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవకపోయినా పెరుగుతుంది, గెలిస్తే ఇంకెక్కువ పెరుగుతుంది. అందువల్ల లోకేష్ పొలిటికల్గా ఇన్సిగ్నిఫికెంట్ కాకూడదు కనుక ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్. సో అప్పుడు ముగ్గురికి స్టేచర్ వస్తుంది. అప్పుడు పొలిటికల్ స్టేచర్ లోకేష్కి వస్తుంది. అందువల్ల ఆ రాబోయే పరిణామాలను ఊహించే బహుశా తెలుగుదేశం పార్టీలు ఈ డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నట్లున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కింద వాళ్ళు ఇలా మాట్లాడరు. ఇప్పుడు మనం గమనించండి, ఇక్కడ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు మాట్లాడారు? సో కేటీఆర్కు ప్రామినెంట్ రోల్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక మాట్లాడారు, అప్పటిదాకా మాట్లాడలే. అందువల్ల నాయకత్వం వీళ్ళతో మాట్లాడిస్తుంది, ఒక రకంగా సిగ్నల్స్ పంపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడమని చెప్పినా చెప్పకపోయినా ఆ సిగ్నల్స్కి వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అందువల్ల సిగ్నల్స్ ఏంటి అంటే, రేపు కూటమి అధికారంలోకి వస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ఉంటుంది కనుక లోకేష్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గకుండా ఉండేందుకు ఈ డిమాండ్ ముందుకు వస్తుంది. సార్, మరి భవిష్యత్తులో పవన్కి లోకేష్కి మధ్య ఆధిపత్య పూర్వం ఉండదంటారా? ఎలా ఉంటుంది? ఇద్దరు ఒక పార్టీ కాదు కదా. అవును సార్, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే ఆధిపత్యం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పారు సార్ గతంలో కూడా, రాబోయే ప్రభుత్వంలో జనసేనది బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి. బలమైన ముద్ర ఉండడం వేరు, ఆధిపత్య పోరు ఉండడం వేరు, రెండు వేరు వేరు. బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది, కూటమిలో బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. అట్లంటే పురంధేశ్వర్ కూడా లోకేష్కి పోటీ కావాలి కదా, ఆధిపత్య పోరు. మరి బీజేపీ కూడా ఉంది కదా, ఓన్లీ జనసేన లేదు కదా. అంటే ఇప్పుడు లోకేష్కు పురంధేశ్వర్ మధ్య ఆధిపత్య పోరు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఆధిపత్య పోరు అనేది ఆ పార్టీలోనే ఉంటుంది, బయట పార్టీ నుంచి ఉండదు. తెలుగుదేశం పార్టీలో లోకేష్కు పోటీ ఎక్కడ ఉంటుంది? పోటీ లేదు, పోరు లేదు. ఇది కావాలని జనం కొంతమంది సృష్టిస్తున్నటువంటి అగాధం. అంటే జనసేన టీడీపీల మధ్య అగాధాన్ని సృష్టించాలని కోరుకునే వాళ్ళు వేస్తున్నటువంటి ఒక బిల్లు చేస్తున్న నరేటివ్. పవన్ కళ్యాణ్ లోకేష్కు పోటీ కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా పోటీ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను ఎక్కడా అనలేదు. సో పోటీ చేసి 20 సీట్లకు పోటీ చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటాడా? సో పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు కన్నా పెద్దవాడిని అని ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు. లోకేష్ ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు నేను పవన్ కళ్యాణ్ కన్నా ఇంపార్టెంట్ అని. అసలు ఆ చర్చే రాదు. రెండు పార్టీలు వేరువేరు, రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి, రెండు పార్టీలు కలిసి రేపు అధికారంలోకి వస్తాయి. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆ సెకండ్ ప్లేస్లో లోకేష్ ఉంటాడు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉంటాడు. పోటీ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్కో లోకేష్కో, నాదెల మనోహర్కో లోకేష్కో, పురంధేశ్వర్ లోకేష్కో ఎందుకుంటుంది పోటీ? సో సంబంధమే లేదు కదా, రెండు వేరువేరు పార్టీలు కదా. తెలుగుదేశం జనసేనలు కలిసి ఉంటాయి కనుక ఆ రెండు పార్టీలు భిన్నమైన పార్టీలు. అందువల్ల ఆధిపత్య పోరు అనేది కూటమిలో ఉండదు, ఆధిపత్య పోరు పార్టీల్లో ఉంటుంది. కూటమిలో వాళ్ళ బలాబలాలను బట్టి ఏ పార్టీకి బలం ఎక్కుంటే ఆ పార్టీ ఆటోమేటిక్గా బలం నాయకత్వంలో ఉంటుంది. ఒకవేళ
మెజారిటీ రాక జనసేన మద్దతు ఉంటేనే అధికారంలో ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ డామినేషన్ ఇంకా పెరుగుతుంది కదా. ఎందుకంటే లేదు తెలుగుదేశానికి సయాన మెజారిటీ వచ్చింది అనుకోండి, పవన్ కళ్యాణ్ ఆధిపత్యం ఆ స్థాయిలో ఉండదు, పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెన్స్. బట్ ఏది ఉన్నా టీడీపీ ఓస్ ఇట్స్ ఎంటైర్ గ్రాటిట్యూడ్ టు పవన్ కళ్యాణ్. అవునన్నా కాదన్నా ఈ ఎన్నిక నేను ఇదివరకే చెప్పాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జగన్ చంద్రబాబు ఎవరో చెప్పలేను, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్. అంతవరకు ఎవరికీ డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో ఈ ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో నరేటివ్ బిల్డ్ చేసింది పవన్ కళ్యాణ్, ఈ ఎలక్షన్స్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది పవన్ కళ్యాణ్. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం ఎంతో కొంత, ఓడిపోతారా లేదా అని నేను చెప్పలేను, కానీ ఓటమి భయంతో వాళ్ళు క్రియేట్ చేయగలిగింది పవన్ కళ్యాణ్. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా భారీగా సీట్లు తగ్గుతాయని చాలామంది నమ్ముతున్నారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 151 కన్నా ఎక్కువ వస్తాయి అంటున్నారు. బట్ ఏ వైసీపీ నాయకుడు కానీ, ఏ పోల్స్టర్ కానీ, ఏ విశ్లేషకుడు కానీ అది అంగీకరించాలి. జరిగితే అద్భుతమే. జగన్మోహన్ రెడ్డి అన్నట్లు దేశమే నివ్వరపోతుంది అన్నాడు కదా, నిజంగానే నివ్వరపోవాలి, నాతో సహా అందరం నివ్వరపోవాల్సిందే. సో అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ వైసీపీకి ఎంత నష్టం జరిగినా దాని క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ను ఎవరూ ఆపలేరు, ఆపాలని ప్రయత్నిస్తే అది వారికే నష్టం. అందువల్ల రాబోయే 5 సంవత్సరాల పాటు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ప్రజలు కూడా అంగీకరించారు, ఎందుకంటే ఇది కళ్ళ ముందు కనబడినటువంటి వ్యవహారం కదా. రేపు కూటమి గెలిచినా ఓడినా ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏమాత్రము తగ్గినా అది రాజకీయంగా కరెక్ట్ కాదు. ఐ డోంట్ థింక్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తాను అనుకోను. పవన్ కళ్యాణ్ డిజర్వ్ దట్ క్రెడిట్ కదా. రైట్ సార్, ఇవాళ దేశవ్యాప్తంగా